హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే లాస్ట్ డే వినాయకుడిని 10వ రోజు అంటే నవరాత్రులు ముగించుకొని 10వ రోజు అయితే నిమజ్జనం అనే వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఇందులో ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా అంతా చూడండి, అప్పుడే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఈరోజు అయితే దేవునికి లాస్ట్ డే అని చెప్పేసి అయితే ఒక 5 ఐటమ్స్ స్వీట్స్ అండ్ పులిహోర చేశాను. ఇది అందరికీ పంచడానికి కూడా, అందుకే ఇంతగా చేశాము మేము ఈరోజు. ఛానల్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. లెంతీగా ఉందని చెప్పేసి అయితే కట్ చేయకండి ప్లీజ్. అయితే ఈరోజు నేను పులిహోర ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పులిహోర ప్రసాదం పంచిపెట్టడం కోసం అయితే నేను ఇలా కవర్స్లో ఫిలప్ చేస్తున్నాను పులిహోర రెసిపీ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి తొందరలోనే, తప్పకుండా చూడండి. చూసారు కదా, అలా కవర్కి హాఫ్ అనేది రైస్ అనేది ఫిలప్ చేసి పెడుతున్నాను. దేవుని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. పొద్దున్నే పులిహోర ప్రసాదంగా చేసి దేవునికి నైవేద్యం చేసి పెట్టాను. తర్వాతకి ఈ కవర్లో అనేది నింపడం జరుగుతుంది. నేను వీడియో తీస్తుంటే మా బాబు ఏంటో, మమ్మీ దీన్ని కూడా వీడియో నువ్వు తీసి పెట్టాలా మమ్మీ అని చెప్పేసి నా చుట్టే తిరుగుతున్నాడు. నేను కట్ చేయనా మమ్మీ అని చెప్పేసి ఆ వీడియోలో ఫిల్టర్స్ అనేవి మారుస్తున్నాడు. అందుకే వీడియో వచ్చేసి మనకి ఇలా లైట్ కలర్లో వచ్చేసింది. అసలు వినాయక చవితి వచ్చింది అయిపోయింది అంటే నమ్మబుద్ధి కావడం లేదండి. 9 డేస్ అయితే ఎలా గడిచిపోయిందో అసలు అర్థం కాలేదు. ఎందుకంటే రోజు నిత్యం అంటే వినాయకుడికి పొద్దున సాయంత్రం పూజలు చేస్తూ నాకు ఇదే హడావిడిలో ఉండిపోయాను. ఇలా డైలీ చేస్తూ ఉన్నాను, కానీ నాకైతే అలసట అనేది అయితే రాలేదు. కానీ ఇంత తొందరగా 9 రోజులనే గడిచిపోయావా అని చెప్పేసి అయితే షాక్ అయిపోతున్నాను నేను. మా బాబు అయితే నేను పులిహోర పొట్లాల్లో అంటే రైస్ అని పెడుతుంటే వాడేమో ఒక్కొక్కటిగా లెక్క పెడుతూ పక్కన పెట్టేస్తున్నాడు. వద్దులేనని ఈ రైస్తో ఎన్నైనా పర్లేదు అందరికీ ఇచ్చేద్దామని చెప్పేసి నేను అంటుంటే, మమ్మీ ఇంకెంతసేపు అని చెప్పేసి పక్క నుండి నన్ను అయితే ఒర్రిస్తూ ఉన్నాడండి వాడు. నాకు మా వారికి అయితే పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందులో దేవుని ప్రసాదాలు వెరైటీస్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం నాకైతే. నేను ఇలా పూజలు చేస్తున్నప్పుడు ఎంతమందికైనా వంట చేసి పెట్టమంటే నేను పెడతానండి చాలా వెరైటీస్, కానీ తినడం చాలా తక్కువ. నేను ఇలా వెరైటీస్ చేసి పెట్టడం అంటే, అందరికీ భోజనాలు పెట్టడం అంటే ఇంకా మరీ ఇష్టం మా వారికి నాకైతే. ఏంట్రా బాబు ఈ పొట్లాలు కట్టేది కూడా వీడియో తీసి పెట్టాలా అని మీరు అనుకోవచ్చు, కానీ మా సాటిస్ఫాక్షన్ కోసం అండి, మా సంతోషం. ఎందుకంటే మేము గణపతికి చేసే ప్రతి పని అందరికీ తెలిసి ఉండాలి అని చెప్పేసి, అంటే ఏదో గొప్పకు పోయి చెప్పుకోవడం కాదండి, జస్ట్ నార్మల్గా దేవునికి చేసే ప్రతి పనిని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి చిన్ని ఆశ, అంతే. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా వీడియోలో, నేనైతే అన్ని ప్యాకింగ్ చేసినాక తర్వాతకైతే రైస్ అనేది ఫిలప్ చేసినాక అందులోంచి రైస్ అనేది బయట పోకుండా నేనైతే పిన్ అనేది కొట్టేస్తున్నాను. అంటే ఇది క్యాండిల్తో కాలవచ్చు ప్యాకింగ్ చేయడానికి, కానీ వద్దు, స్మెల్ అనేది ప్లాస్టిక్ స్మెల్ అనేది పడుతుంది రైస్కి అని చెప్పేసి మా వారు వద్దు అని చెప్తే నేను ఇలా పిన్స్తో సెట్ చేసి పెడుతున్నాను ఈ కవర్స్ అన్నీ. అంతలోనే మా అత్తయ్య, మా మరిది, మా చిన్న పాప కూడా వచ్చేసారు ఇక్కడికి. పూజ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ ఇవైతే సగంకి ఎక్కువనే ప్యాకింగ్ అనేది చేయడం జరిగింది. మన తెలుగు వారి సాంప్రదాయాలు చాలా బాగుంటాయి, కానీ అది ఆస్వాదించడంలోనే ఆనందం ఉంటుందండి. నాకైతే పని చేసినానే అలసట తప్ప నాకు ఇంకా ఏమి చేసి పెడితే బాగుండు దేవునికి అని చెప్పేసి ఆలోచన అయితే ఉంటుంది. నేను చేసిన దానికి మా వారు కూడా ఓకేనమ్మా, సరే నువ్వు ఎలా చేసుకుంటా అలా ఓకే, సరే ఏమన్నా కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చూసారు కదా, ఇప్పుడు మనం చేసిన ప్యాకింగ్లో అయితే ఒక్కొక్క కవర్లో ఒక పులిహోర ప్యాకెట్ అండ్ ఒక బనానా వేస్తున్నాను. ఇలానే అన్ని కవర్లో ఫిలప్ చేసి పెట్టాక నేనైతే చుట్టుపక్కల వాళ్ళకి, మళ్ళీ అందులో మన తెలిసిన వాళ్ళకి కూడా అందరికైతే ఇచ్చేసి వచ్చాను. ఒక 20 ప్యాకెట్స్ అయితే ప్రిపేర్ చేశానండి. అంతే, నా 20 అని అనుకుంటున్నారా? ఏదో నాకు తోచినంత నేనైతే చేస్తున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడైనా వినాయకుడిని పెట్టినప్పుడు 1 డేనే వినాయకుడిని అయితే ఇంట్లో ఉంచేసుకొని నెక్స్ట్ డే అనేది మా వినాయకుడిని పెద్ద వినాయకుని దగ్గర ఇచ్చేసి వచ్చేదండి. కానీ ఇదే ఫస్ట్ టైం నేనైతే 9 డేస్ ఇంత పెద్ద విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేయడము. అంటే చాలా చిన్న సైజులోనే తీసుకొచ్చేది, కాకపోతే ఈసారి మా వాడి కోసం, తన హ్యాపీనెస్ కోసం అయితే పెద్ద వినాయకుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. మా వారు అన్నారు, ఈసారి అయితే మనం 9 డేస్ ఉంచుకుందాము, పెద్ద గణపతికి అయితే ఎలా చేస్తాము మనం కూడా అలానే ప్రిపేర్ చేయాలి అని చెప్పేస్తే, సరే మనం కూడా దేనికి తక్కువ తీసుకునేదే లే అని చెప్పేసి నేను కూడా పులిహోర ప్యాకింగ్ అనేది ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. మా వాడైతే అందరికీ ఇచ్చేసి వచ్చాడు, నేను చుట్టుపక్కల వాళ్ళకైతే నేను కూడా వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. ఇలాగే అందరికీ మన పెద్ద వినాయకుని
వినాయకుని దగ్గర కూడా ఇలానే చేస్తారు కదా, వినాయకుడు వెళ్ళక ముందే ఈ ప్యాకింగ్ అనేది అందరికీ పంచిపెట్టేసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం పూజ దగ్గర సామాన్ అయితే వినాయకుని దగ్గరనైతే అన్నీ తీయాలండి, ఎందుకంటే గణపతిని తీసుకెళ్ళేటప్పుడు అవన్నీ కింద పడతాయి కదా, అలా అని చెప్పేసి ఇవన్నీ ఇప్పుడు ఫ్రూట్స్, స్వీట్స్, ఆ కొబ్బరికాయలు, మెడలో దండ అవన్నీ తీయాలని చెప్పేసి అయితే నేనైతే వెళ్ళాను. లోపలికి వెళ్ళేసి ఫస్ట్ అయితే వినాయకుని దగ్గర వేసిన మనం నోట్లతో వేసే దండ ఉంది కదండి, ఫస్ట్ డే అయితే 100 రూపీస్ నోట్స్ వేసాను, 5th డే వచ్చేసి అయితే 500 నోట్స్ అనేది అయితే వేసాను, వాటిని అయితే తీసుకున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఇవి నోట్లు అనేది వేశారు కదా, మరి ఏం చేస్తారు వాటిని అని చెప్పేసి. ఏం చేస్తామంటే దాస్తే దాచుకోవచ్చు, కానీ ఏంటంటే మేము ఎప్పుడైనా తీర్థయాత్రలకి ఎటన్నా వెళ్ళినప్పుడు అవి దేవుని కోసం అయితేనే ఖర్చు చేస్తామండి, అంటే మన కోసం కాకుండా దేవుని పరంగా ఖర్చు చేస్తే సరిపోతుందండి, దేవుని దగ్గర పెట్టిన డబ్బులు కాబట్టి. ఇప్పుడు దేవుడిపై ఉన్న కండువా అనేది కూడా నేనైతే తీస్తున్నాను, లోపల నుంచి పూలదండ కింద పడుతుందేమో అని చెప్పేసి నిదానంగా అయితే తీస్తున్నాను. ఇందులో ఆ దేవునికి కట్టిన కండువా, లడ్డు, వేలంపాట అయితే బయట పెద్ద వినాయకుని దగ్గర జరుగుతాయి, కానీ మన దగ్గర అయితే ఏది లేదు. నేను ఏది పెట్టానో అది నాకే సొంతం కదండి, అందుకే ఆ ఫ్రూట్స్ ఇంకా మిగిలినవి ఎలక్కాయ అండ్ సీతాఫలక్కాయ అవన్నీ పెట్టాం కదా, పువ్వులు, తమలపాకులు అవన్నీ ఎక్కడో చెత్తలో వేయకుండా డైరెక్ట్ నిమజ్జనానికి తీసుకెళ్ళినప్పుడే ఒక బ్యాగ్లో పెట్టేసుకొని ఆ పారే నీటిలో అంటే చెరువులో కానీ అందులో వేస్తే సరిపోతుందండి, అంత తొక్కుల్లో వేయకూడదు, దేవుని సామాను కాబట్టి. లాస్ట్ ఫైనల్గా అన్నీ తీసేసాక అయితే ఒక్కొక్కరం వచ్చేసి అయితే దేవునికి అయితే ఫైనల్గా దండం పెట్టుకుంటున్నారు. మా అత్తయ్య పెట్టేసుకుంది, నెక్స్ట్ వచ్చేసి అయితే మా మరిది కూడా వచ్చేసి దండం పెట్టేసుకుంటున్నాడు. అంటే మళ్ళీ సంవత్సరం వినాయక చవితికి ఇలానే జరుపుకోవాలని చెప్పేసి అయితే అందరూ కోరుకుంటూ ఏమైనా తప్పులుంటే క్షమించు తండ్రి అని చెప్పేసి అయితే లాస్ట్ ఫైనల్గా మళ్ళీ రా గణపయ్య అని చెప్పేసి అయితే దండం పెట్టుకుంటున్నాము ఇక్కడ మేము. కానీ వినాయకుడిని తీయాలంటే చాలా బాధగా అనిపించిందండి నాకు. 9 days ఎంతో సంతోషంతో పూజలు చేసుకొని ఇంట్లో నుంచి వినాయకుడిని తీయాలంటే మా వారికైతే మొహంలో బాధ కనపడుతుందండి. ఇంటికి వచ్చామంటే చాలు, అయ్యో వినాయకుడు ఇంకా 2 days ఉంటాడా, అయ్యో 1 day ఉంటాడా, ఇవాళ తీసుకెళ్ళాలని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయాడు. మా బాబు చూడండి, తనకు మంచిగా చదువు రావాలని చెప్పేసి కోరుకుంటూ అయితే వినాయకుడికి దండం పెట్టేసుకుంటున్నాడు. అంతేనండి, మన వినాయకుని దగ్గర సామాన్ అయితే అన్నీ తీసేసాక పక్కన నైబర్స్ కింద ఆంటీ, అంకుల్ వాళ్ళు అందరూ వచ్చేసి అయితే దేవునికి అయితే దండం పెట్టుకుంటున్నారండి. మేమందరం అయితే చాలా ఫ్రెండ్లీగా రిలేషన్స్తో కలిసిమెలిసి అయితే చాలా బాగా ఉంటాము. వీళ్ళందరూ అనుకోకుండానే మా గణపతి దగ్గరికి వచ్చేసి నిమజ్జనానికి కూడా చాలా హెల్ప్ అయిపోయారు, నిమజ్జనం దగ్గర కూడా వచ్చేసారు. చూసారు కదా, మా జై బోలో గణేష్ మహారాజ్కి చెప్పేసి అయితే అందరూ మన వినాయకుడిని అయితే తీసుకొని అయితే వస్తున్నారు బయటికి. పెద్దవాళ్ళు అని చెప్పేసి వాళ్ళిద్దరికైతే అంకుల్ వాళ్ళకైతే ఇచ్చేసారు. మా వారైతే గణపతి పట్టుకోమని చెప్పేసి చాలా అంగరంగ వైభవంగానైతే అందరూ అయితే తీసుకొని వెళ్తున్నారు మా ఇంటి వినాయకుని అయితే. చాలా మేమైతే ఇంతలా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా అందరూ వస్తారని చెప్పేసి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ చాలా అరుస్తూ మాత్రం గణపయ్యనైతే ఘనంగా తీసుకొని బయటికి వస్తున్నామండి. నేనైతే ముందు మంగళహారతి పళ్ళెంతో పట్టుకొని బయటికి వస్తూ హారతి పళ్ళెంతో మన గణనాథునికి అయితే వీడ్కోలు చెప్దామని చెప్పేసి ఇంటి నుండి బయటికి తీసుకొస్తున్నామండి. మన వినాయకుడిని అయితే ఇంటి నుండి అయితే బయటికి తీసుకొని వస్తున్నామండి. వినాయకుడు వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది, కానీ ఏం చేద్దాం, అది సాంప్రదాయం కాబట్టి తీసుకెళ్లాల్సిందే తప్పనిసరిగా. చూసారు కదా మన వినాయకుడు ఎలా ఉన్నాడైతే. మా ఫ్యామిలీతో, మా పాప అయితే లేదు కానీ మా ఫ్యామిలీతో ఒక పిక్ అనేది దిగేసాము. తర్వాతకి వచ్చేసి అయితే అందరూ వచ్చేసి అయితే ఒక్కసారి జోరుగా మన వినాయకునికి అయితే జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ ఫుల్ అరుస్తూ మన వినాయకునికి అయితే ఆనందంతో తీసుకొని అయితే వస్తున్నామండి. ఫస్ట్ అయితే ఆ వినాయకుడిని అయితే అక్కడ నుండి తీసుకొని అయితే బయలుదేరైపోయామండి మేమైతే. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఎవ్వరూ చెరువు దగ్గరికి నిమజ్జనానికి అయితే రానని అన్నారు. అనుకోకుండానైతే అందరైతే వస్తామని చెప్పేసారా. అప్పటిదప్పుడైతే నేనైతే మంగళహారతి ప్లేట్తో వచ్చేసి అయితే మా గుమ్మంలో అంటే గేట్ దగ్గర ఉంటే అంకుల్ వాళ్ళైతే వాటర్ వేస్తున్నారు, ఎందుకంటే దేవుని పాదాలకే వెళ్ళాలని చెప్పేసి ఆ వాటర్ దేవునికి అయితే కొబ్బరికాయ కొట్టేసి అయితే
అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేమైతే అనుకున్నాము వెహికల్ మీద బైక్ స్కూటీ మీద తీసుకెళ్తామని చెప్పేసి మేము ముందుగానే ప్రిపేర్ అయిపోయాము. కానీ పక్కన అంకుల్ అన్నారు అప్పటిదప్పుడే మీరు ముందే చెప్తే అయిపోవు కదా, నేను ఎడ్ల బండిలో మంచిగా కట్టేసి వినాయకుడిని తీసుకెళ్లే వాళ్ళం కదా అని చెప్పేసి. కానీ అప్పటిదప్పుడైతే అనుకున్నాం కాబట్టి అంత వీలు లేదు కదా, వాళ్ళందరూ వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంకుల్ వాళ్ళైతే అలా అన్నారు, వాళ్ళైతే వ్యవసాయం చేస్తారు కదా, అందుకనే సరేలేండి పర్లేదు ఇలా అయినా తీసుకెళ్ళచ్చు అని చెప్తే అంకులే వచ్చేసి బ్యాక్ సైడ్ రివర్స్గా కూర్చొని మన వినాయకుడిని అయితే పట్టుకొని వెళ్తున్నాడు. చూసారు కదా, మన వినాయకుడిని అయితే చూస్తుంటే అయితే ఎంతో బాధగా అనిపించిందండి నాకు. 9 రోజులు పూజ చేసి నీళ్ళల్లో వేయాలని అవసరమా, ఎవరు పెట్టారు ఈ రూల్ అనిపించి. కానీ ఇది ఎప్పటి నుండో ఉంది పద్ధతి కాబట్టి మనం కూడా పాటించాల్సిందే, తప్పదు. కానీ ఏంటోనండి, నాకైతే ఇంట్లో వ్యక్తి, మన సొంతంగా ఇంట్లో ఉన్న వ్యక్తి దూరం అయిపోతే ఎలా ఉంటుందో బాధ అని చెప్పేసి ఆ బండి మీద తీసుకెళ్తుంటే ఎవరో మన దగ్గర నుంచి తీసుకెళ్తున్న ఫీలింగ్ అయితే అనిపించిందండి. చాలా బాధగా అనిపించింది. కానీ దేవుడు అనేవాడు ఎప్పటికీ మనదోటే ఉంటాడు, విగ్రహంలోనే ఉన్నాడని కాదు, మన మనసులో కూడా అనిపించాలి, అదే మాట కదా. ఫైనల్గా అయితే మేమైతే చెరువు దగ్గరికి అయితే వచ్చామండి. అది ఏంటంటే కట్ట అంటారు దాన్ని, అవుట్ సైడ్ అటు అయితే ఉందండి చెరువు అనేది ఉన్నది. ఇప్పుడు మనమైతే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి అయితే ఇదంతా టెంపుల్ అండి. ఆ టెంపుల్కి అవుట్ సైడ్ అయితే పోలీస్ వాళ్ళ నుండి అలాగే వినాయకుడు నీళ్ళలో వేసే వాళ్ళ టీం అనే మెంబర్స్ అయితే అందరూ ఉన్నారు. ఇది వచ్చేసి ఏంటా అని అనుకుంటున్నారా, మా దగ్గరలో ఉన్న కట్టమల్లన్న చెరువు అని అంటారండి. చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. కట్టమల్లన్న దేవుడు అంటే మల్లన్న స్వామి అనే ఉంటాడు ఇక్కడైతే దేవుడైతే. ఇక్కడ మనకైతే చాలా పూజలు అనేవి చేస్తారు. ఇక్కడే మనకు చెరువు అనేది ఉంటుంది చూడండి. అక్కడ క్రెయిన్స్ వచ్చేసి అయితే ఆల్రెడీ ఉన్నాయి. నేను పట్టుకుంటా అని చెప్పేసి అయితే మా వాడైతే గణపతిని మోయలేడు కానీ వాడు పట్టుకున్నాడు. తీర లాస్ట్కి మా మరిది తీసుకుని వద్దురా పడేస్తామని చెప్పేసి తన చేతిలో పట్టేసుకుంటే అన్ని బండ్లు వచ్చేదాకా ఆగామండి. ఇప్పుడున్న వాళ్ళందరికి రావాలి కదా. చూసారు కదా, ఫైనల్గా అందరికీ అయితే అక్కడికి చేరుకున్నాము. అసలైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరం అని చెప్పేసి అందరు ఎవరి వారికి ఫ్యామిలీలు అయితే అందరూ అటెండ్ అయిపోయామండి. మా గణపతిని అయితే చిన్నగా చేద్దాం అనుకుంటే చాలా అంగరంగ వైభవంగా జరిగిపోయింది వినాయక చవితి మాకైతే ఈసారి. ఫైనల్గా చెరువు దగ్గరికి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. మన వినాయకుడిని అయితే వెయ్యాల వినాయకుడి, అబ్బో పాపం అనిపిస్తుంది కానీ నాకు, కానీ తప్పదు కదా, ఏం చేద్దాం, వెయ్యాలి అంతే. ఇక మా వాడు అంటున్నాడు నాతోటి, మమ్మీ ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇందులో వేయడం ఎందుకు మమ్మీ, మళ్ళీ మనతోటి తీసుకెళ్దామా అని చెప్పేసి. కానీ అది రూల్ కాదు కదా, అది పద్ధతి కాదు. వినాయకుడి నిమజ్జనం అంటే అందులో వేయాల్సిందే, తప్పదు నాన్న. మళ్ళీ సంవత్సరం అయితే పెట్టుకుంటాం కదా నాన్న, మన వినాయకుడు మన ఇంటికి వస్తాడని చెప్పేసి చెప్పాను. ఆ వినాయకుడికి ఉన్న దండ అనేది కూడా నాకు ఇచ్చేశారు. నేను అది తీసుకొచ్చుకొని అయితే గుమ్మానికి వేసుకున్నాను వినాయకునికి అయితే దండ. ఇప్పుడు ఆ టీం వాళ్ళైతే మన దగ్గరున్న మన బొజ్జ వినాయకుడిని అయితే తీసేసుకున్నారండి వాళ్ళు వేయడం కోసం అయితే. దానికోసం వాళ్ళు కొంచెం మనీ అనేది వాళ్ళ సంతోషం కోసం మీరు ఎంతైనా ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అలాగే అని సరే అని చెప్పాక మా వారైతే అక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. నిమజ్జనం చేసే ముందు అయితే తప్పనిసరిగా కొబ్బరికాయ అనేది కొట్టాలండి, అది పద్ధతి. ఇప్పుడు వాళ్ళకైతే మనం కట్నంగా కొంచెం అయితే మా ఆయన అయితే ఎంతో కొంత అయితే వాళ్ళకి ఇచ్చేశారు. తర్వాత మన బొజ్జ వినాయకుడిని మన చేతిలో లేకుండా వాళ్ళైతే తీసుకున్నారు. మన వినాయకుడు అయితే వెళ్ళిపోతున్నాడండి. 9 days అయితే పూజలు చేసి పెట్టాను వినాయకునికి, ఏం చేద్దాం, అది అంతేలేండి. వాళ్ళు కూడా ఒక స్టిల్ అనేది తీసుకున్నారు. అంటే మన వినాయకుడు నచ్చేనా కాదులేండి ఏదో అని. మన వినాయకుడు చూడండి ఎంత స్పాట్లో లోపల వేసారు చూసారా. జై బోలో గణేష్ మహారాజ్కి. మా ఇంటి వినాయకుడు అయితే నిమజ్జనం జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే మా మరిది వాళ్ళ ఇంట్లో చిన్న బొజ్జి వినాయకుడు అయితే పెట్టుకున్నారు. వాళ్ళు కూడా 9 days అయితే పూజలు చేశారు. మా ఇంట్లో జరిగిన నిమజ్జన కార్యక్రమానికి అయితే అందరూ వచ్చారు. అందులో కన్ఫ్యూజ్లో వీళ్ళ ఇంట్లో వినాయకుడిని అయితే మేము మర్చిపోయాము. తర్వాతకి వెళ్ళొచ్చులే అని అనుకున్నాము. మళ్ళీ సేమ్ అందరం మా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చేసి సేమ్ అలాగే వినాయకుడిని అయితే తీసుకొని వచ్చామండి. చిన్న బొజ్జు వినాయకుడిని అయితే చాలా బాగుంది కదా, చిన్నగా ముద్దుగా. మా మరిది వాళ్ళు ఈసారి ఫస్ట్ టైం వాళ్ళు కూడా వినాయకుడిని అయితే పెట్టుకున్నారండి. ఎప్పటికీ మాతో పాటే ఉండేది, కానీ ఈసారి కూడా వాళ్ళైతే 9 days, మేము కూడా వినాయకుని పూజలు 9 days చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా 9 days పూజలు అనేవి చేసేసారు. వాళ్ళు కూడా ఏదో మన తోచిన విధంగానైనా వినాయకునికి అయితే పూజ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే మనకున్న విఘ్నాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇంట్లో అంతా మంచి జరుగుతుందండి. ఆ వినాయకుడే అందరినీ చల్లగా చూస్తాడు.
చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మా వారైతే వినాయకునికి అయితే అంటే దారిలో నీళ్ళు అనేది పోస్తున్నారు. అలాగే మా అత్తయ్య వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసింది ఆమె. అన్నయ్య వాళ్ళ ఇంటి ఓనర్ అన్నయ్య కూడా అండి. ఇప్పుడు నెక్స్ట్ ఆ వినాయకుని కూడా నిమజ్జనం అయితే అయిపోయిందండి. దానికైతే వీడియో అయితే తీయలేదు మేమైతే. ఇప్పుడు అంతా ఫైనల్గా అయిపోయాక పక్కనే కట్టమల్లన్న దేవుడు అని చెప్పాను కదండి, అక్కడికి టెంపుల్లో పంతులు ఉన్నారని చెప్తే అర్చన చేయించుకోవడానికైతే లోపలికైతే వెళ్తున్నామండి. ఇక్కడ నాగేంద్ర స్వామిది అయితే బాగుంటుంది అక్కడ విగ్రహము. చూసారు కదా, చాలా బాగుంటుంది. కట్ట మల్లన్న అంటే ఏ దేవుడో అనుకోవద్దండి, శివుడే మల్లన్న అవతారంలో ఉంటాడు. ఇక్కడైతే చాలా వరకు బోనాలు చేస్తారు, పట్నాలు వేస్తారండి. ఇక్కడ చాలా మందికి అందరూ పూజలు అయితే బాగా చేస్తారండి. ఇక్కడ ఏంటంటే సంక్రాంతి అప్పుడైతే జాతరలా ఉంటుందండి. సంక్రాంతి నుండి ఉగాది వరకు అయితే చాలా బాగా పూజలు చేస్తారు. ఇక్కడ వీడియోలో చూపించిందంటే స్వామివారి పాదాలండి. అక్కడ అంకుల్ వచ్చేసేసి రా నాన్న బొట్టు పెడతానని చెప్పేసి మా వాడికి అయితే బొట్టు పెట్టేసి అయితే లోపలికి తీసుకొని వెళ్తున్నాడు. మేమైతే గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, అందరం అయితే లోపలికి వెళ్ళేసి అయితే అర్చన చేయించుకున్నాము. స్వామివారిని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. కట్టమల్లన్న దేవుడు వరంగల్లో ఉన్న ఫేమస్ టెంపుల్ అండి. మనకైతే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే ఇదేనండి. అందులో పక్కకే చెరువు ఉంది కాబట్టి నిమజ్జనం అయ్యాకైతే మేమైతే దర్శనం చేసుకున్నాము. ఫైనల్గా మా ఇంటి వినాయకునికి అయితే నిమజ్జనం అనేది అయిపోయిందండి. ఎలా ఉంది మరి, వీడియో అయితే నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్